మోసే పంపినప్పుడు 12 మంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ నిరాశపరిచే వారి సంఖ్య అధికంగా ఉంది. 10 మంది వెనక్కి లాగుతున్నారు. ఇద్దరేమంటున్నారు చెప్పండి? వారిని నిమ్మలపరిచి, కాలేబు ఏమంటున్నాడు? మోసే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెలుదము, దాన్ని స్వాధీనపరచుకుందము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును అని మాట్లాడుతున్నారు. అంటే ఒక మాటలు చెప్పాలంటే, కాలేబుకు బలము కలిగి ఉండడానికి మోసే పంపిన నాడు ఎలాంటి బలమో నేటి వరకు ఉండడానికి గల బలం ఏంటి కారణం అంటే, అతని రహస్య జీవితం ఏంటంటే అతడు ఒక ధైర్యశాలి. ఏం చెప్పండి? ధైర్యశాలి. లోకంలో దేవుని నమ్మిన తర్వాత మనకు అనేక శ్రమలు వస్తాయి, అనేక కష్టాలు వస్తాయి, ఒడిదుడుకులు, ఇబ్బందులు ఎదురవుతాయి. అయినా మనం ఏం కలిగి ఉండాలో చూడండి. ఒకసారి యోహాను సువార్త, బైబిల్ తెరవండి. యోహాను సువార్త. కొంతమంది మొబైల్ ఓపెన్ చేస్తున్నారు కానీ బైబిల్ ఓపెన్ చేయడం లేదు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో మీకు శ్రమ కలుగును. ఏం తెచ్చుకోవాలంట? శ్రమలలో ఏమవసరం? ధైర్యం అవసరం. శ్రమలో ధనం ఉంటే సరిపోదు, శ్రమలో ఆస్తిపాస్తులు ఉంటే సరిపోవు, శ్రమలో ఆరోగ్యం ఉంటే సరిపోదు. లోకంలో మీకు శ్రమ కలుగును. ఏం తెచ్చుకోవాలంట మనం? ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. కాలేబు 10 మంది నిరాశపరిచే వారి వైపు చూడలేదు, కానీ ఎవరి వైపు చూస్తున్నాడు చెప్పండి? దేవుని వైపు చూస్తూ ముందుకు సాగుతున్నాడు. కనుక ఒకటి, కాలేబు ఇంత బలంగా ఉండడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే అతడు ధైర్యశాలి. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో మన ఆత్మీయ యాత్రలో బలంగా ఉండాలంటే, మనం ఈ లోకాన్ని జయించేవారుగా ఉండాలంటే, శోధనలో, శ్రమలో, అన్నిటిలో జయించేవారుగా ఉండాలంటే మనకుండవలసింది ఒకటోది ఏంటంటే ధైర్యం ఉండాలి. కనుక ఈ కాలేబు ధైర్యశాలి. ఎంతమంది నిరాశపరిచినా, ఎంతమంది వెనక్కి లాగినా ధైర్యంతో ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తిగా కాలేబు జీవితాన్ని మనం చూస్తున్నాం. చాలామంది దేవుని నమ్మిన తర్వాత ఏదైనా ఒక కష్టం వస్తే వెనక్కిపోతారు, ఏదైనా ఒక శ్రమ వస్తే ఏమవుతారు చెప్పండి? వెనక్కి వెళ్తారు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, నాగటి మీద చేయబెట్టి వెనక చూచువాడు నాకు పాత్రుడు కాడు. నాగటి మీద చేయబెట్టి వెనక్కి చూచేవాడు నాకు పాత్రుడు కాడు. విశ్వాస యాత్రలో ముందుకు సాగాలి, కానీ మనం వెనక్కి లాగేవారుగా, వెనక్కి తగ్గేవారుగా ఉండకూడదు. అందుకే కాలేబు అంటున్నాడు, మోసే నన్ను పంపినప్పుడు నాకెంత బలం ఉందో నేటి వరకు కూడా అదే బలం ఉంది, అదే ఆసక్తి ఉంది, అదే ప్రార్థన ఉంది, అదే భక్తి జీవితం ఉంది అంటున్నాడు. మరి ప్రారంభ దినాల్లో ఉన్న భక్తి ఇప్పుడు ఉందా? సంసోను ఎన్ని నక్కలు పట్టుకున్నాడు చెప్పండి? వాక్యం మర్చిపోయినారా? 300 నక్కలు. మీరు బైబిల్ ఎప్పుడైనా చదివితే కదా, ఎప్పుడోసారి చదివితే ఎప్పుడు వస్తుంది. 300 నక్కలను పట్టుకున్నాడు, ఒకదానికొకటి ముడివేశాడు. తర్వాత గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. ద్వారబంధ్రములను ఒక్కడే తీసుకొని పోయినాడు. న్యాయాధిపతుల గ్రంథములు అంటాడు, చిక్కిపోయినప్పుడు, శత్రువుల చేతిలో చిక్కినప్పుడు ఎప్పటి వలె విరజిమ్ముదని అనుకున్నాడు. ప్రారంభంలో ఉన్న బలాన్ని కోల్పోయింది, ప్రారంభంలో ఉన్నటువంటి శక్తిని సంసోను కోల్పోయాడు. కానీ కాలేబు కోల్పోలేదు. మోసే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలం ఉందో అంతే బలం ఉంది అంటున్నాడు. ప్రేమైన సోదరి సోదరులారా, ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి భక్తి జీవితం ఉందా? ప్రారంభ దినాలు ఎంత ఆసక్తి, మోకాల మీద ఉండి గంటల తరబడి ప్రార్థన చేసిన అనుభవాలు, గంటల తరబడి వాక్యాన్ని ధ్యానం చేసిన అనుభవాలు, కరెక్ట్ సమయానికి మందిరానికి వెళ్ళాలి, భక్తి కలిగి ఉండాలి, ఆత్మీయత కలిగి ఉండాలనేటువంటి ఆసక్తి నేటి దినాల్లో తగ్గిపోతుంది. ఇవి అంత అప్డేట్ అయిపోయిన దినాలు. భక్తిలో అప్డేట్ కావడం లేదు, కానీ అన్నిట్లో అప్డేట్ అయిపోతున్నారు మనుషులు, అన్నిట్లో అప్డేట్ అయిపోతున్నారు.
లోకం యొక్క నటనను, లోకంలో ఎలాగూ ప్రవర్తిస్తున్నారో దాంట్లో అప్డేట్ అవుతున్నారు, కానీ భక్తి జీవితంలో కాదు అనే మాటను గుర్తు చేసుకోవాలి. కనుక కాలేబు బలంగా ఉండడానికి ఒకటో కారణం ఏంటంటే అతడు ధైర్యశాలి. రెండవ విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత. ఎటువంటి మనస్సు ఉందంట? అతడు ప్రభుని వెంబడించే విషయంలో మంచి మనస్సు ఉండాలి. ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ఆసక్తి, ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి భక్తి జీవితాన్ని కొనసాగించాలంటే ప్రభును అనుసరించే విధానంలో మంచి మనసు ఉండాలి. భక్తి మనం ఎలాగ చేస్తామంటే, మనం ఫ్రీగా ఉంటేనే దేవుని మందిరానికి వెళ్తాం, పనులు కలిగి ఉంటే మాత్రం మందిరానికి అడుగు పెట్టాం. నామకార్థ క్రైస్తవులు ఆదివారానికి ఒకసారి వెళ్తారు కదా, విశ్వాసులు కూడా ఇప్పుడు అదే అయిపోయింది. ఆదివారం మందిరం చూస్తే మళ్ళీ ఆదివారం వరకు మందిరానికి పోయేది లేదు, మందిరాన్ని తలుపు తట్టేది లేదు. ఆదివార క్రైస్తవులు మనం. సండే విశ్వాసులు, మండే విశ్వాసులు కాదు, సండే విశ్వాసులు, ఓన్లీ ఆదివారానికి పరిమితమైనటువంటి విశ్వాసులు. అయితే మనం భక్తి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ప్రభును అనుసరించే విధానంలో మంచి మనస్సును కలిగి ఉండాలి. మనం ఇతరులను చూసేదాని కొరకు కాదు, ఇతరులను సంతోషపెట్టేదాని కొరకు కాదు మనం భక్తి చేసేది. ప్రభువును అనుసరించే విధానంలో మంచి మనసుతో వెంబడించాలి. కనుక కాలేబుకు అంత బలం ఎక్కడి నుండి వచ్చిందంటే, ఒకటి, అతడు ఎలాంటి వాడంట? ధైర్యశాలి. రెండవది, మంచి మనసుతో అనుసరించినవాడు. దేవుని ఎలాంటి మనసుతో అనుసరించాలి? మంచి మనసుతో అనుసరించాలి. ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభువును అనుసరించినాడు. ఎటువంటి మనసుతో? ఎటువంటి మనసుతో అనుసరించినాడు? పూర్ణ మనసుతోనా? ఎవరు? ఇస్కరియోతు యూదా పూర్ణ మనసుతో అనుసరించినాడా? ఏం చేసినాడు? యేసు ప్రభువుని ఎన్ని వెండి నాణాలకు అమ్ముకున్నాడు? మీరు ఇక్కడే ఉన్నారా? అదే నాకు అనుమానం వస్తుంది. 30 వెండి నాణాలకు ప్రభువును అప్పగించినవాడు. ఈయన కూడా అనుసరిస్తున్నాడు, ఈయన కూడా ప్రభువుని వెంబడిస్తున్నాడు. కానీ ఎటువంటి మనసుతో? ధనాపేక్షతో వెంబడిస్తున్నాడు. ఎవరు? ఇస్కరియోతు యూదా. ప్రభువును వెంబడించే విధానములు ఎలా ఉండాలంటే మంచి మనసుతో. మనం అనుసరించే విధానం మన మైండ్లో కరెక్ట్గా ఉండాలి. నేను భక్తి కొరకు, ప్రభు కోసం, దేవుని కొరకు నేను వెంబడించాలి. పౌలు గారు అంటారు ఫిలిప్పీ పత్రికలో, ఆ మాట చూద్దాం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు గారు అంటున్న మాట, ఒక మాట చూడండి. మొదటి అధ్యాయం 21వ వచనం. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ఎలాంటి మనసుతో వెంబడిస్తున్నాడు పౌలు? చావైనా సరే అంటున్నాడు. ఏమి లాభం అంట పౌలుకు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. మనం ప్రభుని వెంబడించే విధానం అలాగుండాలి. ఇస్కరియోతు యూదా కూడా ప్రభుని వెంబడించినట్టుగా కనబడుతున్నాడు, కానీ భక్తి జీవితంలో వెనక్కిబడిపోయాడు. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో కాలేబు ఆయన మంచి మనస్సుతో ప్రభుని అనుసరిస్తున్నాడు, ప్రభుని వెంబడిస్తున్నాడు. ఆయన విధానంలో మార్పు లేదు, ఆయన తలంపులలో మార్పు లేదు. కానీ మిగతా 10 మంది వెనక్కి తీసుకునేవారుగా, వెనక్కి తగ్గేవారుగా ఉన్నారు. ప్రభువును అనుసరించే విధానంలో వారు వెనక్కి తగ్గినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే కాలేబు అంటున్నాడు, మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలమో నేటి వరకు కూడా అదే బలం ఉంది. ఎంత మంచి మాట అండి. ఉదయకాల సమయంలో ప్రభుని వెంబడించడం అందరూ
వెళ్తున్నారు, కానీ అనుసరించే విధానంలో మార్పు ఉంటుంది. ప్రభుని వెంబడించే విధానం, ఎలాంటి మనసుతో మనం ప్రభుని వెంబడిస్తున్నాం అనేది చాలా అవసరం. కానీ కాలేబు మంచి మనసుతో ప్రభుని అనుసరిస్తున్నాడు. ఏమాత్రం వేరే ఆలోచన లేకుండా దైవభక్తి సంబంధమైనటువంటి మార్గంలో ప్రభుని అనుసరిస్తున్నాడు అనే సంగతిని ఉదయకాలం మనం తెలుసుకుంటున్నాం. మనం ఎలాగో వెంబడిస్తున్నాం? ఇస్కరియోతు యూదలాగా వెంబడిస్తున్నామా? రూతు గ్రంథంలో ఇద్దరిని చూస్తాం. ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. ఎవరెవరు చెప్పండి? రూతు. ఎవరెవరు వెంబడిస్తున్నారు? రూతు, ఓర్ప. ఓర్ప కూడా వెంబడించినట్టుగా చేసింది. కొంత దూరం వెళ్ళి ఏం చేసింది? మళ్ళీ వెనక్కి వెళ్ళింది. రూతు అంటుంది, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోవడానికి సిద్ధకున్నాను. అంటే వెంబడించే విధానంలో ముందు మనం మైండ్ సెట్ను సెట్ చేసుకోవాలి. నేను ప్రభువును ఎలాగో వెంబడిస్తున్నాను, ప్రభువును అనుసరించే విధానం ఏది? యేసు ప్రభువును కూడా చాలామంది వెంబడించారు. అయితే కొంతమంది వెనక్కి తీసి వెళ్ళిపోయారు. పౌలుతో పాటు కూడా కొంతమంది ఉన్నారు. అందరూ విడిచిపోయిరని రాయబడింది. అందరూ విడిచిపోయిరి. సంఘాల విశ్వాసులు నేటి దినాలు ఎలాగున్నారంటే విడిచిపెట్టి వెళ్ళిపోయేవారుగా, మంచి మనసుతో అనుసరించేవారు నేటి సంఘాల్లో విశ్వాసులు లేరు. ప్రభుని వెంబడించేటువంటి విధానంలో మార్పు ఉంది అనే సంగతిని మనం తెలుసుకుంటున్నాం ప్రియులరా. తర్వాత ఇంకో విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఇంకో మాట దైవ గ్రంథంలో ఇంకో మాట చూడండి. యెహోషువ గ్రంథంలోనే 14 సంఖ్యాకాండంలోనే ఒక మాట చూడండి. 14వ అధ్యాయం 30వ వచనం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 30వ వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువ తప్ప మిమ్మను నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునో ప్రవేశింపరు, ఇది నిశ్చయము. 36వ వచనం కూడా, ఇది యెహోవా అను నేను చెప్పిన మాట, నాకు విరోధముగా కూడినదగు చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోదురు, ఇక్కడనే చనిపోదురు అనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చిన ఆ దేశమును గురించి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు అనే మాట మనం చూస్తున్నాం. పై వచ్చిన భాగాల్లో చూస్తే అతడు దేవుని చేత సాక్ష్యం పొందినవాడు. నా సేవకుడైన కాలేబు దేవుని చేత సాక్ష్యం పొందినవాడు. ప్రభుని వెంబడించే విధానంలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. సాక్ష్యం లేకుండా ప్రభుని వెంబడించలేం. మంచి సాక్ష్యం లేకుండా ప్రభుని వెంబడించలేం. మనం ప్రభుని వెంబడించే విధానంలో మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండాలని మనం చూస్తున్నాం. ఇంకా యెహోషువ గ్రంథంలో చూడండి, చివరి మాట యెహోషువ గ్రంథంలో 14వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బర్నేయలో నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను. ఎవరికి భయపడక నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తెచ్చి తిని. ఏం వర్తమానం చెప్పాడంట? కాలేబు ఎటువంటి వర్తమానం చెప్పాడంట? చూచినది చూచినట్టే. అక్కడ ఉన్నది ఒకటి, ఈయన చెప్పింది ఒకటి కాదు. చూచినది చూచినట్టుగానే చెప్పాడు. అంటే ఒక మాటలు చెప్పాలంటే అతడు యథార్థవంతుడు. కాలేబు ఎవరు చెప్పండి? యథార్థవంతుడు. చూచినది చూచినట్టుగానే చెప్పాడు. కల్పితాలు కాదు, ఉన్నది లేనట్టు కాదు, లేనిది ఉన్నట్టు కాదు, కానీ చూచినది చూచినట్టుగానే ఆ యొక్క కనాను దేశంలో ఏముందో అదే సమాచారాన్ని, కనాను దేశంలో ఉన్నటువంటి విషయాలనే అక్కడ చూచినది చూచినట్టుగానే చెప్తూ ఉన్నాడు అనమాట. అంటే పరిస్థితులను బట్టి మనసు మారలేదు, పరిస్థితులను బట్టి మైండ్ సెట్ను చేంజ్ చేసుకోలేదు, కానీ అతడు ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగాడు. నేటి దినాల్లో కుటుంబ జీవితంలో ఒకరికి ఎలాగున్నాం? భార్య భర్తల మధ్య ఉన్నది ఉన్నట్టుగా జీవించగలుగుతున్నామా? యథార్థంగా జీవించగలుగుతున్నామా?
సంఘంలో ఒక విశ్వాసి ఎలాగున్నాడు? సంఘంలో ఒక విధంగా, గ్రామాల్లో ఒక విధంగా, ఆఫీసులో ఒక విధంగా. మనం నివసించే ప్రాంతాల్లో మరొక విధంగా. చూచినది చూచినట్టు కాదు, ఉన్నది ఉన్నట్టుగా జీవించలేకపోతున్నాం. కాలేబు పరిస్థితులు ఏమైనా సరే, అక్కడ ఎలాంటి వారు ఉన్నారో అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని చూచినది చూచినట్టుగా చెప్తున్నాడు. కనుక ప్రేమైన సోదరి సోదరులారా, మన భక్తి జీవితంలో యథార్థత అనేది చాలా అవసరం. యథార్థమైనటువంటి జీవితం అనేది చాలా అవసరం. మనం 4 విషయాలు తెలుసుకున్నాం. 1, కాలేబు ధైర్యశాలి. 2వది మంచి మనస్సు కలిగినవాడు. 3వది దేవుని చేత సాక్ష్యం పొందినవాడు. 4వదిగా అతడు యథార్థవంతుడు. కనుక మన భక్తి జీవితంలో యథార్థతను కలిగి ప్రభు కొరకై మనం జీవిద్దాం. దేవుడు మన కొరకై కొద్ది తలంపులను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.